హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబర్ షణ్ముఖ జశ్వంత్ హీరోగా నటించిన లీలా వినోదం ఈటీవీ విన్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. తణుకులో 2008లో ఈ కథ జరుగుతూ ఉంటుంది. డిగ్రీ చదువుతున్న హీరో ప్రసాద్ లీలా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ప్రతిదానికి కంగారు పడే ప్రసాద్ హీరోయిన్కి తన ప్రేమను తెలియజేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో, హీరోయిన్ ఇంట్లో ఏదో పెద్ద ఉపద్రవం జరిగి ఉంటుందనో, వాళ్ళ నాన్న కొట్టాడనో ఏదో అవుతుందనో భయపడుతూ ఉంటాడు. అసలు హీరోయిన్ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం ప్రసాద్ ఏం చేశాడు అన్నది మిగిలిన కథ. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది, అదిరిపోతుంది, ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. ఒక విలేజ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అన్నట్లు ఏం ఉండదు, రొటీన్గా అనిపిస్తుంది. ఈ సినిమాకి హీరో హీరోయిన్లో పెద్ద మైనస్ పాయింట్, షణ్ముఖ్ జస్వంత్కి మేకప్ అస్సలు సూట్ కాలేదు. వేసిన మేకప్ కూడా అతను ఇంకా మరింత నల్లగా ఉన్నట్లు అనిపిస్తాడు. కలర్ కరెక్షన్ ఫాల్టో మరి మేకప్ ఫాల్టో తెలియాలి. హీరోయిన్ కూడా హీరోకి అక్కలా ఉంటుంది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి ఆకట్టుకుంటుంది. సినిమాలో గోపరాజు రమణ పెద్దగా చేసేయడానికి ఏమీ లేదు, స్కూటర్ వేసుకొని తొక్కోవడానికే సగం సినిమా అయిపోయింది. ఈ సినిమా అంతా చూశాక పాటలు ఎందుకున్నాయా అనిపిస్తుంది. క్లైమాక్స్లో హీరో టీసీ అని చెప్తాడు, అంటే స్కూల్లో ఇచ్చే టీసీ కాదు, టేక్ కేర్ అన్నట్లు చెప్తాడు. నిజంగా ఈ సినిమా చూసే ముందు మీ అందరికీ టీసీ అని చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే సినిమా అంతా చిరాగ్గా అనిపిస్తుంది. ఏమాత్రం కొత్తదనం లేదు, ఫ్రెష్నెస్ లేదు. కథలో చిన్న నావెల్టీ ఉన్నా దర్శకుడు తీసిన విధానం కానీ, యాక్టర్స్ పర్ఫామ్ చేసిన విధానం కానీ మరీ అతి చేసినట్లు అనిపిస్తుంది. హీరోయిన్ క్యారెక్టర్ అలాగే ఉంటుంది, హీరో క్యారెక్టర్ మరీ అతి చేసినట్లు అనిపిస్తుంది. ఇక డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్లో కూడా వీళ్ళందరూ స్టూడెంట్స్ అందరూ వెళ్ళి జల్సా సినిమా 10 సార్లు చూసేసి ఎగ్జామ్లో అదే సినిమా స్టోరీ రాసేసినట్లు చెప్తారు. ఇలాంటి అతి ఓవర్ యాక్షన్లు ఎక్కువగా ఉంటాయి ఈ సినిమాలో. షణ్ముఖ్ జస్వంత్ లాంటి వాళ్ళు సినిమాల్లో హీరోగా పనికిరారని ఈ సినిమా మరొకసారి తెలియజేస్తుంది. యూట్యూబ్లో ఏవో చిన్న చిన్న క్రియేటివ్ వర్క్స్కి బెస్ట్, కానీ హీరో ఫేస్ కాదు అతనిది. ఈ సినిమా మొత్తానికి బెస్ట్ ఏదైనా ఉందంటే ఫోటోగ్రఫీ. పల్లెటూరు లొకేషన్స్ని చాలా అందంగా పిక్చరైజ్ చేశారు, అది మాత్రం బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంతవరకు ఓకే అనిపిస్తుంది. డైలాగ్స్ అంత గొప్పగా లేవు, ఎడిటింగ్ చాలా చేయాల్సి ఉంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?